ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయతీ. భట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం. అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడట. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్న ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయతీ జరిగిందట. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేరువేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్టుగా తెలిసింది. తొలుత భట్టి తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్టుగా సమాచారం. ఒకవేళ ఇస్తే నా భార్యకి ఇయ్యి, లేకపోతే నా భార్యకి ఇవ్వకపోతే ఆయన పొంగులేటి తమ్మునికి ఇవ్వడానికి వీల్లేదు, మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి అని ఇంకొకరి పేరును సూచించారట. ఆయన పేరు రాయల నాగేశ్వరరావు. కాంగ్రెస్లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిన మేరకు టికెట్లు కేటాయించలేదని పొంగులేటి అన్నట్టుగా తెలిసింది. నా సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నా, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. అయితే పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెర మీదకు తెచ్చారు. ఆయన పాతతరం కాంగ్రెస్ నాయకుడు. రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడిగానే కాకుండా ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. నాతో రఘురామిరెడ్డికి బంధుత్వం ఇటీవలి కాలంలోనే ఏర్పడింది అని చెప్పినట్టు సమాచారం. ఎవరైనా రఘురామిరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు అవుతాడు. ఇద్దరితో కలిసి చర్చించిన తర్వాత పార్టీ అధిష్టానం ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని, ఎవరికిచ్చినా కలిసి విజయం కోసం పనిచేయాలని సూచించినట్టుగా తెలిసింది. తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్లో మాట్లాడిండట. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్టుగా తెలిసింది. ఖమ్మంకు రఘురామిరెడ్డి, కరీంనగర్కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్కు షమీవలి ఉల్లా పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మధ్యలో తెరపైకి వచ్చిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కకు పోయినట్టుగా తెలిసింది. అసలు యాక్చువల్గా ఆయనకు ఖమ్మంకు సంబంధం లేదు, ఆయన ఎక్కడో నిజామాబాద్. మరి వై మండవ అంటే ఖమ్మ, ఇక్కడ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఖమ్మ లేకపోతే రెడ్డి, ఇద్దరికే ఇవ్వాలడ ఏడా ఖమ్మంలో. మరి అడో బీసీకి నిలబెట్టవచ్చుగా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు తండుకుంటున్నారండి వాళ్ళిద్దరు. ఆయన నా భార్యకు కావాలంటున్నాడు, ఆయన నాకు తమ్మునికి కావాలంటున్నాడు. లేకపోతే నా వియ్యంకునికి అని ఒక ఆయన అంటున్నాడు, ఆయనే అంటున్నాడు. ఇవన్నీ కావాలని ఇంకో పేరుని సూచిస్తున్నాడు. బట్టి బీసీ పేరుని సూచించవచ్చు కదా. ఇప్పుడు మీ సీనియర్ నాయకుడే కదా వి హనుమంతరావు, ఆయనకి పార్టీ కోసం కష్టపడ్డ ఆయనే కదా. ఆయనకి ఇచ్చి మీరు బాగా పైసలు ఉన్నాయి అందరి దగ్గర, పైసలు డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించండి, తప్పేముందండి. ఒక బీసీకి ఇచ్చి అక్కడ ఖమ్మంలో గెలిపిస్తే మీకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు వస్తుంది కదా. ఓడిపోయే సీట్లలో బీసీలకు ఇచ్చే బదులు మీరు పక్కాగా ఖమ్మంలో ఇప్పుడు గన్ షాట్, ఇప్పుడు ఎలక్షన్ జరిగినా, ఇప్పుడు క్యాండిడేట్ ఇంతవరకు డిసైడ్ కాకపోయి ఇప్పుడు క్యాండిడేట్ పెట్టి ఎలక్షన్లకు పోయినా మీరే గెలుస్తారు, డౌటే లేదనలా 100%. సరే, ఇప్పుడు మీరు కొంత డిలే చేయడం వల్ల ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కొంత ఓటు బ్యాంకును పెంచుకోగలుగుతున్నాయి, కానీ గెలుపు అయితే మీదే కదా అన్ని లక్షల ఓట్లలో. సో మరి అలాంటప్పుడు ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వరు? ఓడిపోయే స్థానాలు ఎక్కడుంటే అక్కడ ఏరుకొని మరి బీసీకి ఇస్తారు. అవసరమైతే మండవ వెంకటేశ్వరరావుని దించాలని నిజామాబాద్, ఆయనకు సంబంధమే లేదు ఖమ్మం జిల్లాకి, ఆయనను తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. కానీ అక్కడే ఉన్న నిఖార్సైన బీసీలు విహెచ్ కాదనుకుందాం, వేరే వాళ్ళు ఉన్నారు కదా ఇదే ఖమ్మం జిల్లాలో. ఎందుకు ఒక్క సీటు కోసం ఇంత పోటీనా? బట్టి ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయనకు భార్యకు కావాలి. పొంగులేటి మంత్రి, మళ్ళీ ఆయన తమ్మునికి కావాలి. మొదటి నుంచి తీవ్ర పోటీ. ఖమ్మం లోక్సభ స్థానానికి మొదటి నుంచి ముఖ్య నాయకుల మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి జటిలంగా మారింది. భట్టి తన భార్య నందినికి, మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, తుమ్మల తన కుమారుడు యుగంధర్కు టికెట్ ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీనిపైన స్క్రీనింగ్ కమిటీలోను కేంద్ర ఎన్నికల కమిటీలోను చర్చల మీద చర్చలు జరిగిన తర్వాత మంత్రుల కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం అంగీకరించలే. ఇదే సమయంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ తుమ్మల సానుకూలత వ్యక్తం చేయడంతో మండవ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే భట్టి రాయల నాగేశ్వరరావు పేరు కూడా సూచించినట్టు తెలిసింది. దీంతో ఖర్గే సోమవారం భట్టి పొంగులేటిలతో బెంగళూరులో మాట్లాడిరట. బెంగళూరు దాకా పోయింది పంచాయతీ. ఇప్పుడు ఇలా వెలిచాల రాజేందర్ రావు పేరు వినబడ్డది కదా, ఆయన ఆల్రెడీ నామినేషన్ వేసేసిండు, అనౌన్స్ అయినట్టుంది నిన్న. ఇగో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల క్వశ్చన్ మార్క్తోనే ఉన్నాం, ఇంకా అనౌన్స్ కాలేదు. కాకపోతే ఏంటంటే మరి పొయ్యి వేసిండు, దానికి పొన్నం ఉన్నాడు. కరీంనగర్లో మంత్రి పొన్నంతో కలిసి నామినేషన్ వేస్తున్న వెలిచాల రాజేందర్ రావు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకండి? ఇంత కన్ఫ్యూజన్ దేనికి?
అట్టహాసంగా నామినేషన్ వేసిన రాజేందర్ రావు, తోడు వెళ్లిన మంత్రి పొన్నం, ముగ్గురు ఎమ్మెల్యేలు, అలిరెడ్డి వర్గీయుల్లో అయోమయం, కాంగ్రెస్లో రసవత్తర కాంగ్రెస్ రాజకీయం. అసలు ఇప్పుడు ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, ఈయనకు టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, డైరెక్ట్గా మంత్రి వెళ్ళి ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళి నామినేషన్ వేస్తారు. ఎట్లా ఇది? ఇప్పుడు మరి టికెట్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళు మరి ఇప్పుడు అది హైకమాండ్ నుంచి అఫీషియల్గా స్టేట్మెంటే రానప్పుడు మరి నామినేషన్ ఎట్లా చూడాలా? విచిత్రంగా ఉన్నది చూడండి పరిస్థితి, ఈక్వేషన్. నాకు తెలిసి ఏడున్నది ఇది. ఎక్కడుంది వార్త? ఏడున్నారా స్వామి? ఒక్క నిమిషం. అయ్యో ఇదేనా? ఇది కాదు. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్. సో ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి, అండ్ ఎక్కడ మన బీఆర్ఎస్ నుంచి వినోదరావు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పోటీ మరి ఇప్పుడు వీళ్ళు ఇంత ఆలస్యంగా ప్రకటించడం వల్ల పోటీ ఎట్లా ఉంటుందన్నది చూడాలి. అక్కడ బీఆర్ఎస్ కూడా గట్టిగా పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. కొంత ఆయా జిల్లాల్లో గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్కి మరి ఈసారి ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కొంత క్యాండిడేట్ని లేట్గా అనౌన్స్ చేయడం ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా అన్నది ప్రధాన సమస్య. చూద్దాం. సరే, ఇది ఎక్కడ ఉన్నది వార్త? సో ఇట్లా మొత్తానికి ఆయన ఎవరు వెలిచాల రాజేందర్ రావు నిన్న నామినేషన్ దాఖలు చేసిండు కాంగ్రెస్ అభ్యర్థిగానంటే ఇంతవరకు అనౌన్స్ కాలే. మరి ఎట్లా ఇది? అక్కడ ఆల్రెడీ ప్రవీణ్ రెడ్డి పోటీలో ఉన్నాడు. ఆయన నాకు టికెట్ అంటున్నాడు. ఆయన హుస్నాబాద్ టికెట్ నాకు ఇవ్వలేదు, ఇదే పొన్నం ప్రభాకర్ ఎత్తుకపోయిన నా టికెట్ అని ఆయన ఉన్నాడు. ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేరు కూడా తెర మీదకి వచ్చింది. సో ఆయనకి ఎట్లాగో ఇవ్వరు, మనం ముందు నుంచి చెప్తున్నాం, ఎందుకంటే ఆయన బీసీ కాబట్టి అలా టికెట్ ఇచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ రాజేందర్ రావు కూడా కొంతమందిని అట్లా ఇట్లా మేనేజ్ చేసి మంచిగానే ఆడ ఉన్న మినిస్టర్లకి లేకపోతే బయట హైకమాండ్లో ఉన్న వాళ్ళకి మేనేజ్ చేసి ఆ టికెట్ని లాగేసినట్టుగా కనబడతా ఉన్నది. సరే, ఏదేమైనా అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అయినప్పటికీ కూడా అసలు అనౌన్స్మెంటే జరగలేదు. పార్టీ హైకమాండ్ ఇంకా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. ఖరారు చేయకముందే మరి ఎట్లా ఈ రకంగా నామినేషన్ వేసిర్రు? మళ్ళీ దీనికి కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అంటారేమో.